గారి మీద మీ అభిప్రాయం అంటే? ఓకే. అతనే. సో అతను తెలంగాణలో కూడా పోటీ చేస్తానని ప్రకటించారు ఇటీవల. అది రాజ్యాంగం ప్రకారం మీరైనా చేయొచ్చు, నేనైనా చేయొచ్చు. కానీ తెలంగాణలో పవన్ కళ్యాణ్కి ఏం పని అంటున్నారు తెలంగాణ నాయకులు? సో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత మాట్లాడుతూ నిన్న కూడా మాట్లాడారు ఆమె, పవన్ కళ్యాణ్ మీద దేశద్రోహం కేసు పెట్టాలంటున్నారు ఆమె. అంటే అలాంటి తప్పుడు పనులు ఏమైనా చేశాడు ఆయన? అంటే తెలంగాణలో ఇల్లు ఉంది, వచ్చి ఇక్కడ ఉండాలి, కానీ రాజకీయాలతో ఏం పని పవన్ కళ్యాణ్కి అంటున్నారు ఆమె. తెలంగాణ ఏం పని ఆమె మాట్లాడేది? వాళ్ళ సొంతం అంట తెలంగాణ. సరే సరే, చివరిగా నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన అభిమాని అయినటువంటి ఒక కుర్రోడి దగ్గరికి వెళ్ళారు, నిరంజన్ అనే కుర్రోడి దగ్గరికి. ఎప్పటి నుంచో దీర్ఘకాల వ్యాధితో బాధపడుతున్నారు. అలా అభిమాని దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పరామర్శించడం మీద మీ అభిప్రాయం ఏంటంటే? ఓకే. సో మరి ఆయన అభిమానులు కోరుకున్నట్లు ఆయన భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? 99%. ఈ 2 ఏళ్లలో ఏమన్నా మీరు విన్నారా పవన్ కళ్యాణ్ ఏమైనా డబ్బులు తినేశాడని కానీ, ఆయన శాఖల ద్వారా అవినీతి చేశాడని కానీ? ఏమీ వినలా. సో మొత్తంగా ఎలా అనిపించింది ఆయన మీద, అంటే మీ ఈ 2 ఏళ్ల పరిపాలన పవన్ కళ్యాణ్ గారి మీద? ఓకే. చాలా